మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలైతే ముగిశాయి. ఫలితాలంతా కూడా జూన్ 4 తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రజల తీర్పు అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇప్పుడు అందరి దృష్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న దానిపైన. సో, ప్రస్తుతానికైతే అందరి కన్ను పిఠాపురం నియోజకవర్గంపై పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా పిఠాపురం గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల నిలబడి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారికి ఈసారి గెలుపు పరమవధిగా ఖచ్చితంగా కావాల్సినటువంటి అంశం. సో, ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ వంగ గీత గారు కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు. సో, మొత్తానికైతే చూసుకున్నట్లయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెడతారా, లేక చిరంజీవి గారు ఒక మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయినట్లు పవన్ కళ్యాణ్ కూడా ఈ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోతారా? ఆంధ్ర రాజకీయం ఏమని చెప్తుంది? అసలు ఫలితాల్లో ఏముంది? పిఠాపురంలో జరిగినటువంటి ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువ. అది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం? సో ఫ్రెండ్స్, పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరో కామెంట్లో తెలియజేయండి.